గ్రామంలో అమ్మవారికి మనం మన ఊరు తరపు నుంచి దారి తెచ్చాం. ప్రస్తుతం ప్రశాంతంగా అమ్మా సైలెంట్గానండి వచ్చిన విషయాలు ఇది ఒక మహోత్సవ కార్యక్రమం. కారణం ఏంటంటే గురుపిల్లలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లెక్కేసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని గురులు ఉన్నాయి. ఈ వేళతో అష్టాదశ పీఠాలు, అమ్మవారి పీఠాలు, అష్టాదశ పీఠాలు మన భారతదేశంలో ఈ వేళ మొన్న మరి అది సంకల్పమో ఆ అమ్మవారి ఇక్కడ వెలవాలనుకున్నారో లేదంటే దొరబాబు గారి సంకల్పమో తెలియదు. కానీ మన ఊరి కొలిమేరులో ఇది 18వ గుడి. గుర్తుపెట్టుకోండి అందరూ. కొలిమేళ్ళ గ్రామంలో 17 గుళ్ళు ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ సుబ్రహ్మణ్య స్వామి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, లెక్క వేసుకోండి. కాబట్టి అమ్మవారి గుడి కూడా 18వ గుడి అయింది మన ఊరు. అంటే అష్టాదశ పీఠాలు భారతదేశంలో ఉన్న అష్టాదశ పీఠాల్లో మన ఊరు కూడా ఈ రోజు పడుతుంది. కారణం చిన్న గ్రామం. బాబా సీనా ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మహాగణి ఇష్టం మరి ఎందుకు చేస్తో తెలియాలి కదా. మన ఊరికి ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి అమ్మవారుగా మన ఊరు వెలవడానికి మరి ఆవిడ కారణమో మరి దొరబాబు కారణమో లేదంటే పూర్వజన్మలో చేసుకున్న మన ఊరు గ్రామ ప్రజలందరికీ పుణ్యమో తెలియదు. కానీ ఆవిడ వెలిశారు. ఈ రోజు నుంచి మనం కూడా అందరం కూడా మన 17 గుళ్ళు ఉన్నాయి మన ఊళ్ళో, అన్ని గుళ్ళు కలిపి ఇది 18వ గుడి అయింది మనకి. మన ఊరు పులిమేరలో వెలిచారు ఆవిడ. అంచేత ఇక్కడి నుంచి ఇది దొరబాబు గారు మేము కూడా ఈ గుడి యొక్క మంచి చెడ్డలు అన్ని కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొని మాకు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఇలాగా మేము అమ్మవారికి మా ఇంటి ఆడపడుచుగా మేము సారి సమర్పించుకోవడానికి మా ఊరందరి గ్రామ ప్రజలకి మీరు అవకాశం కల్పించినందుకు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మాకు ఆయురారోగ్యాలు ఇచ్చి అని నేను చెప్పేసరికి ఆయురారోగ్యం ఇచ్చి మళ్ళీ ఇలాగే ప్రతి సంవత్సరం మా చేత అమ్మవారి ఈ యొక్క కార్యక్రమం చేసేటట్టుగా మేమందరం ఆవిడ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దొరబాబు గారు మాట్లాడతారు. నమస్కారం అండి. నేను ప్రతిదీ కొనుక్కుంటాను. ఇక్కడ చూడండి గ్రామదేవత నీవూరు గ్రామదేవత, కరప గ్రామదేవత కూడా 2 పక్కము నీవూరు దేవత, కరవడే బొమ్మ కరప పెట్టాం. అంటే మీరు అన్నా లేకపోతే మీరు అడగకపోయినా ముందుగానే మీ గ్రామదేవతను కూడా గుడిపై పెట్టాను. ఎందుకంటే గ్రామ దేవతలు ఎక్కడైతే బాగుంటుందో ఆ ఊరు బాగుంటుంది. కాబట్టి ఆ ఊరు గ్రామంత కరప అంటే అడిగెత్త కరపండి, అడిగెత్త కొరపండి. 2 బోర్డర్లు పక్క పక్కన ఉన్నాయి చూసారు. యాత్రిస్ దూరంగా లేవు. అడిగెత్త మరి కరపండి, అడిగెత్త కొరపల్ల. ఈ 2 బోర్డర్లు ఉన్నాయి కాబట్టి 2 గ్రామ దేవతలు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది గుడి మీద. ఎందుకంటే మనం అందరూ ఒక జన్మకి ఈ జన్మలో మానవ జీవితం అన్నది ఎవరి చేతిలో లేదు. మనం పుట్టాం కాబట్టి అందరికీ కూడా అక్క చెల్లుగా భావించి మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమం జయప్రదం చేసుకొని ప్రతిరోజు కూడా 24 గంటలు ఒక్క 10 నిమిషాలు వచ్చి ఏదో రోజు అంటే రోజు రాను ఏదో రోజు వచ్చి మీరు అందరూ కూడా ఈ అమ్మవారిని మనం ఎక్కడికో తీసుకెళ్ళాలని పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను తేజోమూర్తుల సాగి చైతన్య శర్మ, కొరిపల్లి గ్రామ పురోహితుడిని. కొరిపల్లి, బావారం, గొడ్డలవాళ్ళి 3 గ్రామాలు కూడా మా 3 తాతలవేనండి. 3 తరాల నుంచి కూడా నా 4వ తరం. మేము ఊళ్ళో మంచి చెడ్డ కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటాం. అనగా దొరబాబు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా నేను చాలా రోజులు దీపం పెట్టడం జరిగింది. అన్నిదా కొన్ని కారణాల వల్ల ఊళ్ళో మంచి చెడ్డ 2 చేయాలి. కావున నేను ఆలయం చేయడానికి నాకు అవ్వక నేను దొరబాబు గారు ముందు నన్ను సంప్రదించారు ఖచ్చితంగా. అయితే ఈ పొలిమేరలో కట్టడం అనేది మా కొరిపెల్ల ఆడబడుచు అండి. ఇవాళ చెప్తున్నాను అందరికీ నేను. మా కొరిపెల్ల ఆడబడుచు శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారు మా ఆడబడుచు. ఎలా అయ్యా అంటే గ్రామంలో ప్రజలందరి ఇంట్లో కూడా ఉంటుంది ఈ ఆడబడుచు. వీలుంటే దొరబాబు గారు మీరు ఒక ఫోటో అనేది అమ్మవారిది ఏర్పాటు చేస్తే మా ఆలయంలో మా ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా వారాహి అమ్మవారి ఫోటో ఉండాలండి. అలాగే అది కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఏంటయ్యా అంటే మన గ్రామంలో ప్రతి మంచి చెడ్డ కూడా మన అందరం కలిపి పాల్గొంటూ ఉంటాం. ముఖ్యంగా కొడిపల్లి గ్రామంలో లేనిది ఏంటయ్యా అంటే కులమత భేదము. ఈ కులమత భేదం లేకుండా మన దైవ కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా మనందరం కూడా కలిపి పాల్గొనడం అది మన అదృష్టం. పూర్వం నుంచి ఉన్న పిల్లిమూరి రవి గారు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, నేను ఒకరి పేరు ప్రస్తావించకూడదు, అందరూ మన ఊళ్ళో అందరూ కూడా కులమత భేదం లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మీరు అందరూ కూడా ప్రతి శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నేను కాశీ వెళ్తూ ఉంటాను. మీ అందరికీ వస్తున్నమాట రాష్ట్రం వెళ్తూ ఉంటాను. అక్కడ వారాహి అమ్మవారు ఉంటుంది, కాశీ వారాహి అమ్మవారు. నా జీవితంలో నేనే అమ్మవారిని ఎప్పుడు కూడా నిటారుగా చూడలేదు. ఇలా మోకాల మీద కూర్చుని ఇలా ఒక గదిలో చూడాలని అమ్మవారు ఏంటంటే పాదాలు మాత్రమే కనబడతాయి. అటువంటి రాముని విగ్రహం చెక్కిన, అయోధ్యలో రాముని విగ్రహం చెక్కిన అటువంటి ఆయన చేత కాశీ వారాహి అమ్మవారిని ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అలాంటి అమ్మవారిని తీసుకొచ్చి మన కొరిపల్లి గ్రామంలో పెట్టడం మనం చేసుకున్న అదృష్టం అది.
ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు చూస్తూ ఉంటారు. మనం అనుకుంటే పొద్దున్న లేచి 2 అడుగులు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అందుకని ఇటువంటి అదృష్టాన్ని మనకు కల్పించినందుకు చిక్కాల దొరబాబు గారికి, అలాగే ఆలయ పెద్దలకి, అలాగే మన కొరిపల్లి గ్రామ ప్రజలకి, అలాగే అందరికీ ఆడపడుచులు, ముఖ్యంగా మన ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఈ మహత్తర కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నా పూర్వజన్మ సుఖంగా నేను భావన చేస్తున్నాను. ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్ గారు కూడా ఒకసారి